కూకట్పల్లిలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పులే భారతీయ సంఘ సంస్కర్త అని, ఉపాధ్యాయుని అని, రచయిత్రి అని, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. పూణేలో మొట్టమొదట బాలికల పాఠశాలను ప్రారంభించి విద్యాభివృద్ధి కోసం, స్త్రీల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ఆమె భారతీయ సామాజిక సంఘ సంస్థ. ఆమె మొట్టమొదటిగా ఉపాధ్యాయుడిగా చేరిన వ్యక్తి. ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఆమె 1848లో పులే గారి వైఫ్. ఆమె మరి పులే గారి వైఫ్గా అందరికీ పరిచయం. ఆమె ఆ తర్వాత ఆమె మంచి సామాజిక సంస్కర్తగా, అట్లాగే కుల మతాలు తేడా లేకుండా ఆమె బాలికల పాఠశాల పెట్టి 1948 జనవరి 1న మరి నడిపిన వ్యక్తి. ఆ రోజుల్లో మహిళలు అందరికీ మరి ముందుండి మహిళల్లో మార్పు తెచ్చే విధంగా, ఎప్పుడైతే మహిళలు దేశంలో అభివృద్ధి చెందాలంటే అత్యున్నతమైన మరి విద్య ఎవరైతే చదువుకోగలుగుతారో వాళ్ళు చేరుకోగలుగుతారన్న నమ్మకంతో ఆమె స్కూల్ పెట్టి మరి మహిళలకి మరి వెన్నుదండగా ఉండటం జరిగింది ఆ రోజున. అట్లాగే సమాజంలో కూడా మరి కుల వ్యవస్థని నిర్మూలించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఆ రోజు నుంచి కూడా చాలా గొప్ప వ్యక్తి. 1831లో జన్మించారు. ఆమె పుట్టినప్పటి నుంచి కూడా పుట్టిన వెంటనే మొగ్గగా ఉన్నప్పుడే పరిమళించే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆవిడ. అయితే ఆమెకి 9వ సంవత్సరంలో, అప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి కాబట్టి 9వ సంవత్సరంలోనే జ్యోతిరావు పూలేకి ఇచ్చి చేయడం జరిగింది. అయితే ఆవిడ్ని అప్పటి వరకు ఆమె ఏమీ విద్యను అభ్యసించలేదు. జ్యోతిరావు పూలే గారిని చేసుకున్న తర్వాతే ఆమె విద్యను అభ్యసించడం జరిగింది. అలానే విద్యను అభ్యసించిన తర్వాత ఆమె టీచర్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. ఆ టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఆమె అప్పట్లో ఎవరికి మహిళలకి ఎవరికి కూడా విద్యను అభ్యసించే అవకాశాలు లేవు. ఆవిడ వచ్చిన తర్వాతే ఆవిడ మన ఇండియాలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని ఆవిడ. అలా ఉపాధ్యాయునిగా ఆవిడ చాలా మందిని ఒక పాఠశాల పెట్టి అందరికీ విద్యని బోధించడం జరుగుతుంది. ఆ టైంలో బ్రాహ్మణ వ్యవస్థ ఎక్కువగా ఉండడం వలన వీళ్ళెవరు విద్యను అభ్యసించడానికి వీల్లేదు. మహిళలకు